ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. మనం ఎప్పటినుంచో ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్ మీదే ఆధారపడ్డాం కదా. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ఇకపై ఇంధనం కాదు, పదార్థాలు అంటే లోహాలు, ఖనిజాలు ఇవే ప్రపంచాన్ని శాసించబోతున్నాయి. అవును, విన్నది నిజం. ఇప్పుడు మార్కెట్లో చాలా విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఏంటంటే కొన్ని వస్తువుల ధరలేమో దారుణంగా పడిపోతున్నాయి. అదే సమయంలో మరికొన్నింటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా అన్నీ కలిసే పెరగాలి లేదా కలిసే తగ్గాలి కదా. మరి ఇప్పుడెందుకు ఇలా జరుగుతోంది? ఆ మిస్టరీ ఏంటో ఈరోజు చూద్దాం. అయితే ఈ విచిత్రమైన పరిస్థితికి ఒక పేరు కూడా పెట్టారు. అదే ద గ్రేట్ డైవర్జెన్స్. ఇది ఎప్పుడు మొదలైందంటే 2025 చివరిలో. అప్పుడేమైందంటే కొన్ని కమోడిటీ మార్కెట్లు పైకి వెళ్తుంటే కొన్ని కిందికి రావడం మొదలుపెట్టాయి. అంటే పూర్తిగా వ్యతిరేక దిశల్లో ప్రయాణించాయన్నమాట. ఇదేదో చిన్న మార్పు కాదు, ఇది ఒక కొత్త ఆర్థిక శకానికి ఆరంభం. సరే, ఆ తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఒకవైపు చూడండి, డిమాండ్ లేక సప్లై ఏమో ఎక్కువగా ఉండటంతో ముడి చమురు ధర ఒక బ్యారెల్కు $62 కంటే కిందికి పడిపోయింది. కానీ అదే టైంలో లోహాల మార్కెట్లో మాత్రం మంటలు రేగాయి. బంగారం ధర ఔన్స్కు $4,500 దాటేసింది. వెండి $78 దాటింది. ఇక రాగి అయితే చెప్పక్కర్లేదు, టన్నుకు $12,400. ఇదొక చారిత్రక రికార్డ్. ఇదేదో ఊహించిపెట్టిన ధరలు కాదు, నిజంగా మార్కెట్లో సరుకు దొరక్కపోవడంతో వచ్చిన భయమన్నమాట. మార్కెట్లో ఉన్న ఈ టెన్షన్ను ప్రభుత్వాలు కూడా గమనించాయి. వాళ్లు కూడా అధికారికంగా దీన్ని గుర్తించారు. ఒక కీలకమైన ప్రభుత్వ ప్రకటన మొత్తం పరిస్థితిని మార్చేసింది. ఆ ప్రకటనతో ఈ సమస్య ఎంత తీవ్రమైందో అందరికీ అర్థమైంది. అసలు ఏం జరిగిందో ఒక్కసారి వరుసగా చూద్దాం. నవంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే అంటే USGS వాళ్ల చరిత్రలోనే మొదటిసారిగా క్రిటికల్ మినరల్స్ జాబితాను అప్డేట్ చేసింది. ఆ లిస్ట్లో కొత్తగా రాగి, వెండి ఇంకా యురేనియంలను చేర్చింది. అంతే, ఆ ప్రకటన వచ్చిన వెంటనే డిసెంబర్లో ఈ ఖనిజాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక దానికి తోడు జనవరి 2026లో చైనా ఏం చేసిందంటే వెండి ఎగుమతులపై కొత్త రూల్స్ పెట్టింది. దీంతో ప్రపంచానికి సప్లై ఇంకా టైట్ అయిపోయింది. అసలు ఈ క్రిటికల్ మినరల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు చాలా చాలా అవసరమైన ఖనిజమనమాట. దీని సప్లైకి ఏమాత్రం ఆటంకం కలిగినా దేశానికి పెద్ద దెబ్బ. అంటే ఈ ఖనిజాల కొరత వస్తే దాన్నిప్పుడొక జాతీయ అత్యవసర పరిస్థితిగా చూస్తారన్నమాట. సరే, ఇంతకీ ఈ ఖనిజాలకు డిమాండ్ ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది? దానికి కారణం రెండు పెద్ద శక్తులు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI, రెండు గ్రీన్ ఎనర్జీ. వీటి ఆకలికి అంతులేకుండా పోతోంది. మనం AI అనగానే ఏదో సాఫ్ట్వేర్ అనుకుంటాం, కాని అది కాదు. దానికి చాలా హార్డ్వేర్ కావాలి. AIని నడపాలంటే చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్లు కావాలి. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒక పాతకాలపు డేటా సెంటర్కు 5,000 నుంచి 15,000 టన్నుల రాగి సరిపోయేది. కాని ఇప్పుడు ఒక కొత్త AI డేటా సెంటర్కు ఏకంగా 50,000 టన్నుల రాగి కావాలి. ఎందుకంటే AI చిప్స్ చాలా పవర్ తీసుకుంటాయి. వాటిని చల్లబరచడానికి రాగితో చేసిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ తప్పనిసరి. ఇది ఎంత పెద్దదో ఊహించుకోండి. 2028 కల్లా కేవలం ఈ డేటా సెంటర్ల కోసమే సంవత్సరానికే 5,72,000 టన్నుల రాగి అవసరమవుతుందట. ఇక్కడింకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ డిమాండ్ ధరతో సంబంధం లేనిది. అంటే రేటు ఎంత పెరిగినా డిమాండ్ తగ్గదు. టెక్ కంపెనీలు బతకాలంటే రాగి కొని తీరాల్సిందే. వాళ్లకు వేరే ఆప్షన్ లేదు. సరే, రాగి సంగతి అదైతే ఇప్పుడు వెండి కథ చూద్దాం. 2014లో ప్రపంచంలో ఉత్పత్తి అయిన వెండిలో కేవలం 11% సోలార్ ప్యానెల్స్కి వాడేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 29% పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కొత్త సోలార్ ప్యానెల్ టెక్నాలజీకి పాతవాటికంటే 50% ఎక్కువ వెండి కావాలట. సోలార్ ప్యానెల్స్ మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ కార్లలో కూడా వెండి వాడకం చాలా ఎక్కువ. మామూలు పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీలలో 67 నుంచి 79% ఎక్కువ వెండి వాడతారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. వెండి అనేది బంగారం లాంటిది కాదు. ఎలక్ట్రానిక్స్లో ప్యానెళ్లలో వాడిన వెండి ఖర్చైపోతుంది. దాన్ని మళ్లీ తీసి రీసైకిల్ చేయడం చాలా కష్టం. అంటే ఒకసారి వాడేమంటే అది సప్లై నుంచి శాశ్వతంగా మాయమైపోయినట్టే. ఓకే, డిమాండేమో ఆకాశంలో ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మరి సప్లై సంగతేంటి?
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సప్లై చాలా పరిమితంగా ఉంది. పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా దాన్ని పెంచలేకపోతున్నారు. ఈ నంబర్ చూడండి ఒకసారి, 29 సంవత్సరాలు. ఏంటిదనుకుంటున్నారా? అమెరికాలో ఒక కొత్త గనిని కనుక్కొని దానినుంచి ఉత్పత్తి మొదలుపెట్టడానికి పట్టే సగటు టైమిది. అవును, 29 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి, డిమాండేమో క్షణాల్లో పెరుగుతోంది, కాని సప్లై రావడానికి దశాబ్దాలు పడుతోంది. ఈ ఒక్క నంబర్ చాలు సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి. ఈ ఆలస్యం ఒక్క అమెరికాలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్త సమస్య. జాంబియాలో అయితే 34 ఏళ్లు పడుతుంది, కెనడాలో 27 ఏళ్లు, ఆస్ట్రేలియాలో 20 ఏళ్లు. అంటే మనం ఈరోజు భూమి కింద ఎక్కడో రాగి ఉందని కనుక్కుంటే అది మన చేతికి అంటే మార్కెట్లోకి రావడానికి దాదాపు 2054 అవుతుంది. ఆలోచించండి. పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు కూడా ఇదే విషయం చెప్తున్నాయి. డిసెంబర్ 2025లో టీడీ సెక్యూరిటీస్ ఏమని చెప్పిందంటే ఎక్స్చేంజ్లలో భౌతిక నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోయాయి అని. దీని అర్థమేంటంటే మార్కెట్లో నిజంగా డెలివరీ ఇవ్వడానికి చేతిలో ఉన్న సరుకు చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకి వెండి మార్కెటైతే వరుసగా 5 ఏళ్లుగా లోటులోనే నడుస్తోంది. ఈ కొరత ఇప్పుడు కొత్త రాజకీయ సమస్యలకు దారితీస్తోంది. దేశాలు తమ దగ్గరున్న వనరులను ఒక ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టాయి. దీన్నే వనరుల జాతీయవాదం అంటారు. ఉదాహరణకు చైనానే తీసుకోండి. చాలా లోహాలను శుద్ధి చేసే ప్రక్రియను వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, వెండి, గాలియం, జర్మేనియం లాంటి కీలకమైన మెటీరియల్స్ ఎగుమతులపై ఆంక్షలు పెడుతున్నారు. ఇది ప్రపంచ సప్లై చైన్ను ఇంకాస్త దెబ్బతీస్తోంది. సరే, ధరలేమో పెరిగిపోతున్నాయి, సరుకేమో దొరకట్లేదు. మరి దీనికి పరిష్కారం లేదా? కంపెనీలు ఇప్పుడు వేరే దారుల కోసం వెతుకుతున్నాయి. టెక్నాలజీ సంక్షోభాన్ని ఆపగలదా? ఏమో చూద్దాం. ప్రస్తుతానికి 2 ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సోడియం అయాన్ బ్యాటరీలు. దీన్నే సాల్ట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇవి లిథియం కంటే చౌక, సేఫ్, ఇంకా చల్లని ప్రదేశాల్లో కూడా బాగా పనిచేస్తాయి. ఇక రెండోది అల్యూమినియం. ఇది రాగి కంటే 3.5 రెట్లు చౌక. అందుకే ఇప్పుడు చాలా ఎయిర్ కండిషనర్లలో, చివరికి కొత్త ఎలక్ట్రిక్ మోటార్లలో కూడా అల్యూమినియం వాడటం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ మనం ఒక విషయాన్ని అంగీకరించాలి. మనం ఒక కొత్త ఆర్థిక ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ప్రపంచ వనరుల విషయంలో ఇది ఒక శాశ్వతమైన మార్పు. మొత్తం ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క మాటేంటంటే చౌకగా, సులభంగా దొరికే వనరుల రోజులు పోయాయి. ఆ యుగం ముగిసిపోయింది. ఇక భవిష్యత్తులో పదార్థాల కొరత ఉంటుంది, ధరలు ఎక్కువగా ఉంటాయి, వాటికోసం దేశాల మధ్య తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. మరి పదార్థాల కోసం ఆకలితో ఉన్న ఈ కొత్త ప్రపంచంలో ఎవరు గెలుస్తారు? ఎవరు వెనకబడిపోతారు? వనరులు ఎవరి చేతిలో ఉంటాయో ఆ దేశాలు, ఆ కంపెనీలు ముందుకు దూసుకెళ్తాయి. మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ కొత్త ప్రపంచంలో గెలుపెవరిది, ఓటమి ఎవరిది అనేది రాబోయే రోజులే చెప్తాయి. ఆలోచించండి.